కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారనేందుకు ఎన్నికల ఫలితాల నిదర్శనమని వివరించారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తమ పాత్ర ఉంటుందన్న కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత కేటీఆర్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు, జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్ర, పార్టీ బలోపేతంపై కార్యాచరణ సహా వివిధ అంశాలను మీడియాతో పంచుకున్నారు. తాను జీవించి ఉన్నంత వరకు మర్చిపోలేని చిరస్మరణీయ విజయాన్ని ప్రజలు అందించారని వివరించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేసిన కేటీఆర్ రానున్న పంచాయతీ, పార్లమెంట్ సహా అన్ని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించినట్లు వివరించారు. 2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటే తెలంగాణలో అందులో దాదాపు 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్కు వేసి 47% పైగా ప్రజలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలబడ్డారు అంటే ఇది ఎంతటి అసాధారణమైన విజయమో దాన్ని బట్టే మనం చెప్పవచ్చు. గెలిచిన తర్వాత విర్రవీగడం అనేది అది మంచి లక్షణం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, అంటే మా అంచనాలు, ప్రజల మీద మేము పెట్టుకున్న విశ్వాసం, ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసం, ఒకరితో ఒకరికి ఒక రకమైన అనుబంధం కుదిరింది కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని మాకు కట్టబెట్టడం జరిగింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో సరైన సమాచారం కింది స్థాయిలో ప్రజల దాకా తీసుకుని వెళ్ళడం, అదే రకంగా ఏ రకమైన సందర్భం వచ్చినా చెక్కు చెదరని ఒక నిర్మాణం, ఒక 100 ఏళ్ల పాటు ఒక పటిష్టమైన పార్టీగా ఈ పార్టీని రూపొందించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా ఈ పార్టీని మలచాలనేది నా వ్యక్తిగతమైన. దేశంలో కాంగ్రెస్, భాజపాయేతర ప్రభుత్వాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కనిపిస్తోందని కేటీఆర్ వివరించారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా 160-150 స్థానాలు దాటి గెలిచే పరిస్థితి లేదు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా లాస్ట్ టైం చూసినట్టయితే 44 స్థానాలు. ఈసారి కాంగ్రెస్ పార్టీ రెట్టింపు స్థాయిలో గెలుస్తుంది అనుకుంటే కూడా 80-90 స్థానాలు దాటి కాంగ్రెస్ కూడా గెలిచే పరిస్థితి లేదు. మరొకరు 150 స్థానాలకి, ఇంకొకరు 90 స్థానాలకు పరిమితం అయితే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూడా 270 దాటరు. ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క ఎంపీ సీటు కీలకం అవుతుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి గనక ప్రజల ఆశీర్వాదంతో ఒక 16 స్థానాలు సాధించుకుంటే ఆ 16 స్థానాలతో ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి. అదే అంటా ఉన్నా, ఇప్పుడు 283 స్థానాలు ఉన్నప్పుడు మనం ఢిల్లీ దగ్గర యాచించినా బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు, హైకోర్టు విభజన జరగలేదు, ITIR రాలేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఒక పైసా కూడా అదనంగా ఏమీ లేదు. అందుకే ఈరోజు 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కోల్పోయింది తెలంగాణలో. రేపు 16 పార్లమెంట్ స్థానాల నుండి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే తప్పకుండా టీఆర్ఎస్ది అందులో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ఒక పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకుంటే ఉంటుంది. కాబట్టి గతంలో ఉండే 10-12 సీట్లకి ఈ రోజు ఉండే 16 సీట్లకి చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉంటుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే మారిన దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ మాట. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనూ తమ పాత్ర ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెదేపా బలోపేతానికే చంద్రబాబు ఫ్రంట్ను తెరపైకి తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు గారి ఫ్రంట్ ఏమో తెలుగుదేశం బలోపేతం కోసం, దేశం బలోపేతం కోసం కాదు. బీజేపీని ఒక బూచిగా చూపెట్టి తన అసమర్థతను, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి నేనేదో ఒక ముఠాను తయారు చేస్తున్నాననే ఒక ప్రయత్నాన్ని ఒక బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం. దేశం కోసం కాదు ఆయన పనిచేసేది, తెలుగుదేశం కోసం. మేము పనిచేసే భారతదేశం కోసం. తేడా చాలా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పాత్ర దేశ రాజకీయాల్లో నామమాత్రంగా ఉండే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉండాలని కోరుకుంటాం. అది ఎవరు అనేది ఆంధ్ర ప్రజలు నిర్ణయిస్తారు, మేం కాదు. మాకుండే ఇంట్రెస్ట్లు మాకున్నా ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఏది వాంఛనీయం, వారికి ఏది కరెక్టు, అది వారు నిర్ణయించుకోవాల్సిన పాత్ర. అయితే ఏది వారికి మెరుగు అని మేము ఆలోచిస్తున్నాం, అది తప్పకుండా చెప్తాం. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మేము తప్పకుండా మేమేం చేయాలనుకుంటున్నాం, కేంద్ర రాజకీయాల్లో ఎట్లాంటి పాత్ర పోషించాలనుకుంటున్నాం. కేంద్ర రాజకీయం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో అంతర్భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో
ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంటే ఆంధ్ర ప్రజలకి బాగుంటుంది, ఇవన్నీ సమయాన్ని సందర్భాన్ని బట్టి చెప్పాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లాగా మళ్ళీ మేము కూడా అబాస్ పాలవుతే బాగుంటుంది. మరో 15 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలనే కోరుకుంటున్నామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని కార్యనిర్వాహక అధ్యక్షుడు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలు అంటే ఢిల్లీలో కూర్చొని చేయాలనే రూల్ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో అట్లా రాసి కూడా లేదు. జాతీయ రాజకీయాలు హైదరాబాద్ నుంచి కూడా శాసించవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయవచ్చు. గతంలో మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అప్పుడున్న అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఎట్ ద సేమ్ టైం ఢిల్లీలో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీ మొత్తం లోక్సభలో అన్నాడు తెలుగుదేశం. అట్లాంటి పరిస్థితుల్లో అటు దేశ రాజకీయాన్ని ఇటు రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఏకకాలంలో ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసించారు. నేను కోరుకునేది, లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కోరుకునేది, బలంగా నేను కోరుకునేది, నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి మరొక 10-15 ఏళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది. అందులో ఏ అనుమానం మీకు అక్కలేదు. ఇదేదో కార్యనిర్వాహక అధ్యక్షుడు కాగానే నెక్స్ట్ ఇంకోటి ఉందని, ఇదేదో మీరు నిన్న చేయంగానే ఈరోజు స్టోరీ రాసేసి దానికి మళ్ళీ దాని ఫాలో అప్ క్వశ్చన్ అడిగి అట్లా మీరు పొరపాటును కూడా అనుకోకండి. ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ నేతల విమర్శలు తిప్పికొట్టిన కేటీఆర్ 3 రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు.